మెడిటేషన్‌లో చేసే తప్పులేంటి? ఆ మెడిటేషన్‌లో సాధారణంగా అంటే మనం మెడిటేషన్ చేయక ముందు చేసేటువంటి తప్పులు, మెడిటేషన్‌లో చేసే తప్పులు అంటే అది వేరు. ఈ క్వెషన్ నేను చెప్తాను. ఈ క్వెషన్‌కి ఆన్సర్. మెడిటేషన్‌లో చేసేటువంటి తప్పులు, మనం ఒక అర్జెంట్ పని మీద ఉంటాము. ఇక్కడేమో ధ్యానం ఒక అర్జెంట్ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చుంటాము. లేదా ఒక అర్జెంట్ వ్యక్తితో మనం మాట్లాడాలా, ఒక ఆఫీసర్తో మాట్లాడాలా. అక్కడికి వెళ్ళకుండా మనం ఇక్కడ కూర్చుంటే అప్పుడు మన యొక్క ధ్యాస ఎక్కడుంటుంది? ఆ పని మీద ఉంటుంది. ఈడ ఎంత కూర్చుని శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టినా ధ్యానం కుదరదు. అది ప్రధాన తప్పు. ఆ పని పూర్తి చేసి వచ్చి కూర్చోవడము శ్రేయస్కరము. కాబట్టి ఆ పని కంప్లీట్ అయిపోవాలి. 2, పూర్తి స్థాయిలో ఫుల్గా రుచిగా ఉందని చెప్పి ఆహారం పూర్తిగా కడుపు నిండా భోంచేసేసి భుక్తాయాసంతో కూర్చుంటారు. ఇది చాలా తప్పు. భుక్తాయాసంతో ధ్యానం చేయకూడదు, ధ్యానం కుదరదు కూడా. ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది, మగత వస్తుంది, మత్తు వస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రధాన తప్పు. 3, ఈ చుట్టుపక్కల అంటే అతడు లర్నర్ స్టేజ్లో ఉంటాడు, చాలా గందరగోళం ఉంటుంది పరిస్థితి. అప్పుడు ధ్యానం చేద్దామని అనుకుంటాడు. అది కూడా తప్పే. ఆ టైంలో అక్కడ గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితిని నుంచి కొంచెం దూరంగా వెళ్ళి కూర్చోగలిగితే ఓకే. ఇంకేదైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. అక్కడ పాము తరుముకొని వస్తూ ఉంటుంది. అప్పుడు కూర్చొని ధ్యానం చేద్దాం అని అప్పుడు కూర్చొని ధ్యానం చేయడానికి నీ కూర్చున్నా నువ్వు పెద్ద యోగి అయితే పామే నీ దగ్గరకు రాదు. అలాంటి సందర్భాల్లో అక్కడ కూర్చొని ధ్యానము చేద్దామని అనడము ప్రమాదము, ప్రాణాలతో చెలగాటం కూడా. నెక్స్ట్, డ్రైవింగ్ చేస్తూ ధ్యానం చేయొచ్చా అనేసి కొంతమంది అంటారు. అది ఎట్లా చేస్తావు? డ్రైవింగే ధ్యానంగా చేయాలి, కానీ డ్రైవింగ్ చేస్తూ ధ్యానం చేయడము అంటే కళ్ళు మూసుకుంటే ఇక్కడ వెళ్తుంది బండి. కాబట్టి అక్కడ ధ్యానం చేస్తే డ్రైవింగ్ చేయడానికి ఏకాగ్రత కుదురుతుంది. నువ్వు ముందు చేసి బండి ఎక్కాల, అంతేగాని డ్రైవింగ్ చేస్తూ ధ్యానం చేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనులు చేస్తాం అనుకొని ఆ పని వదిలేసి ధ్యానం చేయడం తప్పు. కాబట్టి ఇటువంటివి మెడిటేషన్లో తప్పిదాలు. ఇంకొంతమంది ధ్యానంలో కూర్చుంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. రేపు జరగబోయేటువంటి అది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది జరిగిపోయిన విషయాలని గురించి, భూత కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. భూతకాలం గురించి, భవిష్యత్ కాలం గురించి ఆలోచిస్తూ ధ్యానం చేయడం వృధా. నన్ను వాళ్ళు అట్టన్నారు, ఇట్లన్నారు, నాకు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని కూర్చోవడము తప్పే. రేపు ఎట్లా జరుగుతుందో అనే ఆందోళనతో కూర్చోవడం కూడా తప్పే. వర్తమానం, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఈ వర్తమానం బహుమానం. ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టి ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అంతేగాని మనం మెడిటేషన్లో జరిగిపోయిన అంశాన్నో జరగబోయే అంశాన్నో ఊహించుకుంటూ తలుచుకుంటూ ఉంటే ధ్యానం ఇక్కడ కుదరదు. కాబట్టి ధ్యానం కుదరాలంటే మనము గతాన్ని వదిలిపెట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నామో ఈ పరిస్థితిలో కూర్చోవాలి. ఇది ప్రధాన తప్పిదం ఏమిటంటే గతాన్ని తలుచుకోవడము, భవిష్యత్తును తెలుసుకోవడము. ఇది కూడా ప్రధాన తప్పిదమే. ఇంకా మెడిటేషన్ అంటే ధ్యానంగా చేయాలి. కొంతమంది ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, అది మెడిటేషన్ అని అంటారు. కాదు. ఏదో మంత్ర జపం చేస్తూ ఉంటారు, అది మెడిటేషన్ అంటారు. కాదు. ధ్యానం అంటే ధ్యానం నిర్విషయం మనహ అంటారు పతంజలి యోగ సూత్రాల్లో. ఏ విషయము లేనటువంటిదే ధ్యానము. ధ్యానం అంటే ఏదో చేస్తూ కూర్చోవడం కాదు, ఏమీ చేయకుండా కూర్చోవడమే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి చాలా తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు అంటే కొంతమందికి ధ్యానము పూర్తి స్థాయిలో తెలీదు. వాళ్ళు వెళ్ళి ధ్యానం చెప్తా ఉంటారు. అసలు ఇతనే ధ్యానం చేయకుండా ధ్యాన ప్రచారం చేస్తుంటారు. నాతో కొంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు అక్కడ నేను బాగా ధ్యానం నేర్చుకునేంత వరకు నేను నోరు విప్పలేదనమాట. నేను కొన్ని రోజులు బాగా ధ్యాన సాధన చేసేంత వరకు నేను ఎక్కడా ధ్యానం చెప్పలేదు, నేను నోరు విప్పలేదు. ఎందుకంటే నీకు మిడిమిడి జ్ఞానంతో నేను వెళ్ళి అక్కడ ధ్యానం చెప్తే ఇంకేం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కాబట్టి మనం తెలుసుకొని అక్కడ వెళ్ళి ధ్యానం చెప్పాలా. ఇంకా ధ్యానం కూడా కొంతమంది రకరకాలుగా సాధన చేస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో కొంతమందికి ప్రమాదకరంగా పడుతుంది. కొంతమంది నీళ్ళల్లో వెళ్ళి ధ్యానం చేయండి అని అంటూ ఉంటారు. ఆ నీటిలో కూర్చొని ధ్యానం చేస్తుంటారు. అక్కడ సిచ్యువేషన్స్ బాగుంటే పర్వాలేదు, అది ఏదైనా వేరే రకంగా ఉంటే అప్పుడు ప్రమాదం అనమాట. నీటిలోకి నీకు ఈత వచ్చింటే పర్వాలేదు, ఈత రాకుండా వాళ్ళు చేస్తున్నారు నీళ్ళల్లో వెళ్ళి కూర్చొని నేను కూడా చేస్తానని చెప్పి చేయడము,
రకరకాల స్థితుల్లో కుంభమేళాలో చూస్తే మనం అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. అట్లని మనం చేయాలంటే కాదు, ఎందుకంటే అది ప్రత్యేక సాధన ద్వారా వస్తుంది. కాబట్టి ధ్యానంలో ఇతరులను అనుకరించడమో ఇతరులను అనుసరించడమో కూడా తప్పు. తమకు ఎట్లా కుదురుతుందో దాని ప్రకారము మనము ధ్యానం చేయాలి. కాబట్టి ఈ విపరీతంగా ఆహారం తీసుకోవడం కావచ్చు, విపరీతమైనటువంటి శబ్దాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వాటిలో కూర్చుంటే నాకు ధ్యానం కుదరలేదంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మనము ఈ తప్పులు చేయకుండా ధ్యానం చేస్తే మంచిది. ఎక్కువ టైం ధ్యానం చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? ఎక్కువ టైం ధ్యానం చేస్తే ఏం సమస్యలు వస్తాయి? ఏ సమస్య రాదు. ఏదైనా సమస్యలు ఉంటే పోతాయి, సమస్యలు రావు. నువ్వు ఎంత కుదిరితే సమయమే సాధన, సహనమే ప్రగతి. ఎక్కువ టైం ధ్యానం చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా అంటే, నీకు పని ఉండి ఎక్కువ టైం ధ్యానం చేస్తే సమస్యలే వస్తాయి. ఇప్పుడు నేను లెక్చరరు, నేను కాలేజీకి పోకుండా ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఉద్యోగం పోతుంది. కొద్ది రోజులు చూస్తారు, రాలేదని చెప్పి ఇంక ఇంటికి పంపిస్తారు. ఎవరైనా అంతే, గవర్నమెంట్ ఆఫీసర్ అయినా అంతే, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా అంతే. కాబట్టి ఎక్కువ టైము నేను అక్కడ నాకు ధ్యానం చేయాలని ఉంది, కానీ నేను చేయలేను, ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం వదిలేసి చేసుకోవచ్చు. ఎక్కువ టైం ధ్యానం చేస్తే మంచిదే, చేస్తే మంచిదే. ధ్యానం అంటేనే గొప్పది, విశిష్టమైంది, అద్భుతమైంది. అలాంటిది మన జీవితానికి ఎంత సమయం దొరికితే అంతసేపు కూర్చుంటే చెడేమీ జరగదు, మంచిదే. కొంతమంది ఎక్కువసేపు ధ్యానం చేసి సైకోలు అయిపోయినారు. వాళ్ళు దానికి ఏమీ తెలుసుకోకుండా అసలు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోండి, కూర్చొని వాళ్ళు మొత్తాన్ని వదిలేసి మొత్తాన్ని మర్చిపోయి వాళ్ళు ఒక రకంగా అయిపోయారు, ఒక మూడిగా తయారైపోతున్నారు. అట్లా కాదు, మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలా. సింహం కూడా తిరిగి చూస్తుంది, సింహావలోకనం అంటారు. మనం ఏం చేసాం ధ్యానం, మనం ఏం చేస్తున్నాం, అసలు మనం పురోగతి చెందామా లేదా, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేటువంటిది కూడా తెలుసుకుంటూ ధ్యానం చేయాలి. ఎక్కువ టైం చేసేవాళ్ళు, మామూలుగా చేసేవాళ్ళు అవంతా ఏం అక్కర్లేదు. వాళ్ళు అప్పుడు మామూలుగా చేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాం, ఒక గంట అరగంట చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ధ్యానం గురించి, చేసిన ధ్యానం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు ధ్యానం చేసేవాళ్ళు, ఎక్కువసేపు ధ్యానం చేసేవాళ్ళు కొంత సింహావలోకనం చేసుకోవాలి. నేను ఇన్ని గంటలు చేస్తున్నాను కదా, ఏం జరుగుతోంది ధ్యానంలో అనేది నీకు నువ్వే తెలుసుకోగలగాల. లేదంటే నీకు ఒక మంచి గురువు ఉంటే ఓకే, వాళ్ళని అడగచ్చు. గురువు లేకపోతే ఇప్పుడు యూట్యూబే గురువు, యూట్యూబ్ని అడిగితే తెలుస్తుంది. ఇట్లా మా వీడియోస్ చూస్తూ ఉంటే ధ్యానయుగ టీవీ ఛానల్ని చూస్తూ ఉండి లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మ్యాటర్. కొంతమంది మ్యూజిక్తో మెడిటేషన్ చేస్తుంటారు, కొంతమంది సైలెంట్గా చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది మంచిది? కొంతమందికి ధ్యానం మ్యూజిక్ పెట్టుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది. మేము పత్రిజీ మ్యూజిక్ ఫ్లూట్ వాయించేటప్పుడు వెళ్ళి పక్కనే కూర్చునేవాళ్ళం. మాకు బాగా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మా బ్రెయిన్కి మేము అట్లా ఫీడింగ్ కూడా ఇచ్చుకున్నాం. ఓహో, పత్రిసార్ మ్యూజిక్ వింటా ఉంటే మనం ధ్యానం భలే చేస్తాం. అక్కడ ఫీడింగ్ అనమాట. నువ్వు ఏం ఫీడింగ్ ఇక్కడ ఇచ్చుకుంటే నాకు అలా కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతుంది నువ్వు అనుకుంటా ఉన్నావు, కాబట్టి అలా కూర్చుంటేనే నీకు కుదురుతుంది. కొంతమంది మ్యూజిక్ లేకుండా నాకు సైలెంట్గా ఉండాలా, నేను ధ్యానం చేస్తాను అని అంటారు. అట్లా చేసినా పర్వాలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఒకరికి ధ్యానంలో మ్యూజిక్ పెట్టుకొని కూర్చుంటారు, ఒకరికి మ్యూజిక్ పెట్టుకొని కూర్చోరు. మనకు పత్రిజీ అయితే అక్కడ సంజయ్ కింగి సితార్, ఇంకా తబలా, ఇంకా చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు. మంచి మంచి సంగీత విద్వాంసులతో ఈ మహానుభావుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే, ఈయన పత్రిజీ ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారంటేనే చాలా అద్భుతం అన్నమాట. ఆయన ఫ్లూట్ స్పెషలిస్ట్ వాళ్ళు విద్వాంసులు ఎలా వాయిస్తారో వాళ్ళకి ఏమాత్రం తీసుకోరు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కువ గంటలు ఫ్లూట్ వాయించినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే పత్రిజీకే. దానికి భారతరత్న ఇచ్చి తీరచ్చు ఎవరైనా సరే. ఆయన ప్రపంచరత్న, ఆయనకి భారత ప్రభుత్వం అట్లా ఇవ్వలేదు, కానీ ఆయన ప్రపంచానికే రత్నము, ఆధ్యాత్మిక రత్నం ఆయన. అటువంటి ఫ్లూట్లు మధ్యలో మేము ధ్యానం కూర్చొని చేసేవాళ్ళం ఆయన వాయిస్తూ ఉంటే. అన్నిసార్లు పత్రిజీ దగ్గర మాకు దొరకదు. ఆ క్యాసెట్లు తెచ్చుకునే వాళ్ళము, సీడీలు తెచ్చుకునే వాళ్ళము. తర్వాత యూట్యూబ్ వచ్చింది, ఆ ఛానల్స్, పిఎంసి ఛానల్ పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది. పిఎంసి కనెక్ట్ అని ఉంటుంది, ఆ యాప్లోకి వెళ్ళి కూడా మనము టైం పెట్టేసి ధ్యానం చేస్తూ ఉంటారు. రకరకాలు. ఒకరికి మ్యూజిక్తో చేస్తే బాగా కుదురుతుంది, కొంతమందికి మ్యూజిక్ ఉంటే ధ్యానం కుదరదు, కొంతమందికి సైలెంట్గా ఉంటే ధ్యానం కుదురుతుంది. ఎవరికి తోచినట్లు వాళ్ళకు ధ్యానం అనేటువంటిది ప్రతి వ్యక్తికి మధ్య ఒకే రకంగా ధ్యానం ఎప్పుడూ ఉండదు. రకరకాల స్థితుల్లో ఆ మనిషి యొక్క మనసు ఉంటుంది, ఆ మనిషి యొక్క థాట్ పవర్ ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనము ఎట్లయినా సరే కొంతమందికి ధ్యానము
ఇట్లా కొంతమందికి ధ్యానం మ్యూజిక్ లేకుండా చేస్తే కూడా కుదురుతుంది. ధ్యానం మనకి ఎలా చేస్తే కుదురుతుందో అలా చేయడమే మంచిది. మెడిటేషన్‌లో థాట్స్ లేకుండా ఉండడం సాధ్యమేనా? ఇది దాదాపు 30 సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు కూడా థాట్స్తో సస్తా ఉన్నారనమాట. అనేక ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి మధ్యలో. నేను ఇన్ని రోజులు సాధన చేస్తే కూడా నాకు ఆలోచనలు వస్తున్నాయి అని అంటారు. నిజమే, మనం ఎక్కడున్నాము? మనం సమాజంలో ఉన్నాము, కుటుంబంలో ఉన్నాము, మనం సంపూర్ణ యోగులు కాదు. మనిషి అన్నాక అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచన రహిత స్థితి పూర్తిగా తొలగాలంటే మనము శూన్యంగా ఉండాలి. మనము శూన్యంగా ఉండాలంటే మనము అంటే మనస్సు, మన శూన్యము, మనోశూన్యత ఫస్ట్ సాధించాలి. మనోశూన్యతకు తొలిమెట్టు మౌనము. ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, మనం వాడికి పోతాము, మధ్యలో కలెక్ట్ చేసుకుంటాము, వాడు ఒక మాట అంటాడు, అది 2 days నుంచి 3 days మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ధ్యానం చేయలేవు. ఊరికి అన్నెసెసరీగా మాట్లాడుతూ ఉంటాము. అసలు మనకు వస్తూ ఉండేదంతా సమస్య అంతా మాటలతోనే. ఈ మనం మాట్లాడేదాని వల్లనే మనకు అనేక రకాలైన సమస్యలు జీవితంలోకి నెత్తి మీద వచ్చి పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు మనం ధ్యానం చేయనీయకుండా చేస్తున్నాయి, మనం శూన్యత సాధించనీయకుండా చేస్తున్నాయి. మనం అందుకే మాట అనేటువంటిది వాక్కు వలన గలుగు వరమిచ్చు దైవంబు, వాక్కు వలన గలుగు వరము ఘనత, పరము ఘనత, వాక్కు వలన గలుగు పెక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనం మాట్లాడే మాటలే దేవుణ్ణి వరమిచ్చేలాగా చేస్తాయి, ఘనతని, పెక్కు ఐశ్వర్యాల్ని, పరము ఘనత అన్నిటినీ ఇస్తాయి. కాబట్టి వాక్కు అనేటువంటిది అక్కడ సరైన టైంలో వాడాలి. మౌనంగా ఉండిపోతానని చెప్పి కొంతమంది అట్లా ఉండిపోతూ ఉంటారు. నువ్వు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి. నిజంగా నేను ధ్యాన సాధన యోగ సాధన చేయాలనుకుంటే నోరు మూయడము ఉత్తమం. నోరు మూసుకుంటే అన్నీ కుదురుతాయి, నోరు తెరిస్తే అన్నీ నష్టాలే. కాబట్టి మౌనంతో థాట్స్ రాకుండా చేసుకోవచ్చు, మౌనంతో. రెండోది ఆహారం. ఫుల్గా మనం తినేస్తే అక్కడ ధ్యానం కుదరదు, థాట్స్ కూడా వస్తూనే ఉంటాయి. మనం తీసుకునే ఆహారము సాత్విక ఆహారము, శుద్ధ సాత్విక ఆహారము మనం తీసుకోవాలి. శుద్ధ శాకాహారాన్ని మనం తీసుకోవాలి. పచ్చి ఆహారాన్ని కూడా కొంతమంది తింటూ ఉంటారు, కొంతమంది సగం బాయిల్డ్ హాఫ్ బాయిల్డ్ చేసి తింటూ ఉంటారు ఆహార పదార్థాలని. నానబెట్టిన నట్స్ గింజలను ఇవి మనం వాడడం వలన కూడా కొంతవరకు మనకు ధ్యానం కుదిరేదానికి మనం మెయిన్ ఆహారము, వాక్కు ఇవి బాగా పనిచేస్తాయి. ఇంకా చూడడం, ఏదేదో దృశ్యాలు మనం చూస్తూ ఉంటాము, రకరకాల దృశ్యాల్ని మనం చూడడం వల్ల కూడా అవి మన బ్రెయిన్లో థాట్స్ వచ్చేదానికి కారణమవుతాయి. కాబట్టి ఇక్కడ కంటి ద్వారా నోటి ద్వారానే మనకి ఎట్లయితే సమస్యలు వస్తున్నాయో, ఆహారం ద్వారా కూడా మనకు ధ్యానం కుదరకుండా పోతూ ఉంది. ఎక్కువ పనికిమాలిన అంశాలని మనం చూడడం వల్ల కూడా థాట్స్ వస్తూ ఉంటాయి. పనికిమాలిన విషయాలను చూడడం వల్ల పనికిమాలిన థాట్స్ వస్తూ ఉంటాయి. మంచి విషయాలు చూస్తే మంచి థాట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇది చూసే దాంట్లో కూడా మనం జాగ్రత్త వహించాలి. అందుకే ధ్యానం కళ్ళు తెరుచుకొని చేయండి అని ఎవరు చెప్పరు, కళ్ళు మూసుకొని చేస్తారు. నోరు తెరుచుకొని మాట్లాడుతూ చేయమని కాదు మీనింగ్, నోరు మూసుకొని ధ్యానం చేస్తారనమాట. కళ్ళు మూసిపెట్టి చెవిలో మనం వినేటువంటి అంశాలు, మనం ప్రతిరోజు ఎలాంటి విషయాలను వింటే అప్పుడు మన యొక్క మనసు అంత బాగా థాట్లెస్ స్టేజ్లో ఉంటుంది. మంచి విషయాలే కొంతవరకే వినాలి, ఎంతసేపు వినుకుంటా కూర్చుంటా ఉంటే కూడా కాదు. కాబట్టి ఏదైనా కూడా సమ తీసుకోవడం, ఆహారం తీసుకోవడము దృష్టి దాన్ని ఏమంటారు, మధ్య మార్గం ఉండాలన్నమాట. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. మాట్లాడడం ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. ఆలోచించడం కూడా ఎక్కువ ఆలోచించకూడదు, తక్కువ ఆలోచించకూడదు. తిరగడం కూడా ఎక్కువ తిరగకూడదు, తక్కువ తిరగకూడదు. కాబట్టి ఈ థాట్స్ వస్తున్నాయంటే కృష్ణుడు చెప్పినాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. యోగి అయిన వాడు లేదా కాదలిచిన వాడు యుక్తమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పాను, శాకాహారము, శుద్ధ సాత్విక ఆహారం. విహారం, మంచి చోట్లోనే తిరగాలి. ఎట్లా చోట్లు ఉంటే అట్లా చోట్ల ఉంటే ఆ థాట్స్ అంతా మనం పూసుకుంటాం. ఎట్లా వ్యక్తితో అంటే అట్లా వ్యక్తిత్వం తిరగకూడదు, దాని మీనింగ్. యుక్తాహార విహారస్య యుక్త చేసే మంచి పనుల్ని చేయాలి, కర్మసు మంచి కర్మల్ని ఆచరించాలి, యుక్త స్వప్నావబోసి మంచి నిద్ర, తక్కువ నిద్రకు వెళ్ళాలి. ఇంకా ఎక్కువ మనం సాధన చేసుకోవాలి. సాధకులు ఇవన్నీ మనం పాటిస్తే థాట్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి థాట్స్ గురించి మనము
ఫస్ట్ వస్తూ ఉంటాయి థాట్స్ను, ఆ థాట్స్ని అరికట్టడానికే శ్వాస మీద ధ్యాస పెడతాము. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినా చాలామందికి థాట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మనం కొన్ని ప్రత్యేక ప్రక్రియలు మనము ఆశ్రమం దగ్గర చేపిస్తాము. భవిష్యత్తులో మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని. మెడిటేషన్ వలన జీవితం మారుతుందా? జీవితం మారేది మెడిటేషన్తోనే. మెడిటేషన్ చేయకుండా జీవితాలు పూర్తిగా మారిపోవు. మారతాయి కొన్ని సంకల్పాల వల్ల. వాళ్ళు గట్టిగా పెట్టుకుంటారు, వాళ్ళ జీవితం మారుతుంది. అయితే ఆనందకరంగా ఉండదు. సంతోషకరంగా ఉంటారు కొన్ని రోజులు, కానీ ఆనందకరంగా మీరు ఎరుకలో జీవించడము కేవలము మెడిటేషన్ చేస్తేనే ఎరుకలో ఉండడం సాధ్యమవుతుంది. కాబట్టి మెడిటేషన్ చేస్తే మన జీవితము మారిపోతుంది. ఎలా అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం మారుతాము. కాబట్టి ఇక్కడ మాంసపిండము మంత్రపిండంగా మారవలే అంటారు పత్రిజీ. కాబట్టి మాంసపిండం మంత్రపిండంగా మారేది ధ్యానంతోనే. ధ్యానం చేయకుండా మారిపోం. కాబట్టి మనము మెడిటేషన్తో మన యొక్క సంపూర్ణ స్థితిని సంపూర్ణంగా మార్చుకోవచ్చు. మన స్థితిని సంపూర్ణంగా మార్చుకోవచ్చు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ధ్యానమే మూలం మార్గం. కాబట్టి మన జీవితం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ధ్యానం చేస్తే చేయండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ.